హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త చరిత్ర మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఏమో తన గుమ్మడికాయన కొట్టి ఈ సినిమాను ప్రారంభించారో కానీ కొబ్బరికాయ కొట్టి పూర్తి చేయడం మాత్రం అవడం లేదు. ఇప్పటికే విడుదల తేదీని 3 సార్లు మార్చుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన విడుదలవడానికి కూడా కుయ్యో మర్రో అంటుంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ను పాట్నాలో విడుదలవగా దేశవ్యాప్తంగా దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఖచ్చితంగా డిసెంబర్ 5వ తేదీన సినిమా రాబోతుందని అభిమానులంతా సంబరంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోరాట దృశ్యాలను ఇంకా షూట్ చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవిశ్రీ ప్రసాద్ తప్పించి తమన్కు అందించే సంగతి తెలిసిందే. తమన్ అందించిన బీజిఎంపై సుకుమార్ అసంతృప్తిగా ఉన్నారట. ఆయనకు నచ్చలేదట. దీంతో దగ్గరుండి మరీ తనకు కావాల్సిన రీతిలో మరోసారి బీజిఎంను రాబట్టుకుంటున్నారు. పుష్ప 2 మొదటి భాగం వరకు మాత్రమే బీజిఎం రికార్డింగ్ పని పూర్తయినట్టు తెలుస్తోంది. దీన్ని ఐమాక్స్ ఫార్మాట్లోకి మార్చడానికి పంపించారు. అంటే రెండో భాగానికి సంబంధించిన బీజిఎం రీ రికార్డింగ్ పని ఇంకా ఉన్నట్లే అని అనుమానం. అంతేకాకుండా విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆ విభాగం నుంచి పూర్తయిన సన్నివేశాలు ఇంకా రాలేదు. ఇటీవలే ఓ పోరాట దృశ్యాన్ని సుకుమార్ చిత్రీకరించారు. దాన్ని యాడ్ చేయడంతో పాటు షూటింగ్ కూడా బ్యాలెన్స్ కొంచెం ఉంది. సినిమా విడుదలవడానికి కేవలం 13 రోజులే ఉంది. ఈ 13 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయా అంటే దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. సినిమా రెండో భాగానికి సంబంధించిన బీజిఎంను తమన్ గురువారం నుంచి ప్రారంభించారట. అది పూర్తయిన తరువాత సుకుమార్కు నచ్చాలి. నచ్చకపోతే మళ్ళీ మొదటి నుంచి మ్యూజిక్ రాబట్టాలి. తమన్ బీజిఎం ఇవ్వడానికి వారం రోజుల సమయం పడుతుంది. నచ్చకపోతే మరో వారం రోజులు అదనంగా పడుతుంది. ఇంత హడావిడి పనుల మధ్య అనుకున్న తేదీన సినిమా విడుదలవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నిర్మాతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. డిసెంబర్ 5వ తేదీన వస్తున్నామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను షేర్ చేశారు. అనుకున్న తేదీకి పని పూర్తి కాకపోతే డిసెంబర్ 19వ తేదీకి విడుదల చేయాలనే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుగు ఫిలిం వర్గాల సమాచారం. అదే జరిగితే సినిమాకు ఓవర్సీస్లో భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? 5వ తేదీన రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.